అన్ని మౌలిక వసతులు ఉన్న రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు. ఇటీవల అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజంపేటలోని రాజకీయ పార్టీలు, లాయర్లు, డాక్టర్లు, విద్యార్థి సంఘాలు, వామపక్షాలు జేఎస్టీని స్థాపించి రాజంపేటలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తానని చెప్పి మాట తప్పారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు. వైసీపీ పాలకులు కేవలం రాజంపేట ప్రాంతాల్లో భూ కబ్జాలకు పరిమితమైనారే తప్ప ప్రజల గురించి ఎక్కడ పట్టించుకున్న పాపాలు లేవు. ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది వాళ్ళు ఇక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గతంలో చేసిన తప్పులకి మీరు క్షమాపణ అడగండి, బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పండి. మీరు గతంలో ప్రజల అభివృద్ధికి పాటుపడి ఉంటే మా 1.5 సంవత్సర పాలనకి, మీ 5 సంవత్సరాల పాలనకి రెఫరెండంగా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేద్దాం, బహిరంగ చర్చను జరుపుదాం. మీరు అభివృద్ధి చేయలేదు, ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు, జిల్లా కేంద్రాన్ని పోగొట్టారు, సెంటిమెంట్ చేశారు. రాజంపేట ప్రజల ఆకాంక్షలు నిలబడే విధంగా, గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దే విధంగా మేము ఇవాళ ఈ కార్యక్రమంలో ఉధృతంగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాను.